అదేమో ఓ పెంపుడు కుక్కండి, ఇంట్లో బొమ్మతో ఆడేసుకుంటుందన్నమాట. ఆ కుక్క తన మానాంతన ఆడుకుంటున్నా కూడా నీకు ప్రాబ్లం అయితే ఎలాగమ్మా? నా గురించి ఎట్లాగూ పట్టించుకోవు, ఇప్పుడు ఆ కుక్క గురించి ఎందుకు? ఏదో ఛాన్స్ ఇచ్చాను కానీ ఓ రెగ్యులర్గా మాట్లాడిన దానికంటే చాలా ఎక్కువ మాట్లాడేశావు. నీకు అసలు అన్ని డైలాగులు లేవు తెలుసా? నువ్విలా నన్ను కంట్రోల్ చేయలేవమ్మాయి. అసలు నీ గురించి పట్టించుకోవడం అనవసరం కానీ ఇంతకీ ఆ కుక్క వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అండి? కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి మరి. ఒక పెంపుడు కుక్క ఎంత పని చేసిందంటే ఇంట్లో ఉన్న ఒక ఆట వస్తువుతో ఆడుకుంది. కాకపోతే పొరపాటున అందులో ఉన్న లిథియం బ్యాటరీని మటల్లో బోన్ అనుకుందో ఏమో గాని కొరికేసింది. అంతే, అది పేలిపోయింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో అమెరికా నుంచి అమలాపురానికి చేరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పెంపుడు కుక్క యజమాని డేవిడ్ సాసర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో లిథియం బ్యాటరీల వాడకం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో వివిధ ఆట బొమ్మలు, సెల్ ఫోన్లు, కొన్ని ఈ బైక్లు లేదా స్కూటర్ వంటి వాటిలో ఖచ్చితంగా ఒక లిథియం బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. అవి సురక్షితమైనవే, అయినా కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నార్త్ కరోలినాకు చెందిన ఫైర్ ఆఫీసర్ డేవిడ్ సాసర్ ఇంట్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. అది కూడా లిథియం బ్యాటరీ వల్ల. ఆ బ్యాటరీని డేవిడ్ పెంపుడు కుక్క కొరకడం వల్ల. తన పెంపుడు కుక్క ఒక ఆట వస్తువుతో ఆడుకుంటూ దానిని ఇంట్లోకి తీసుకొచ్చిందని డేవిడ్ చెప్తున్నారు. తర్వాత దానిలో ఉన్న లిథియం బ్యాటరీని కొరికింది. ఇంతలో ఆ బ్యాటరీలోంచి పొగలు వచ్చాయి. అది చూసిన ఆ కుక్క భయపడి వెంటనే అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి ఆ బ్యాటరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఇది చూసిన డేవిడ్తో పాటు కొందరు వెంటనే మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ సమయంలో ఎవరూ చూడకపోతే ఘోరం జరిగిపోయేది. ఏతవాత చెప్పొచ్చేదేంటంటే, లిథియం బ్యాటరీలుండే వస్తువులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ఛార్జ్ చేయడం పూర్తయ్యాక అన్ప్లగ్ చేసేయాలి. అలాగే మీ ఇళ్లలో పాడైపోయిన బ్యాటరీలుంటే ఎక్కడ పడితే అక్కడ పడేసి మర్చిపోవద్దు. వాటిని పిల్లలకు, పెట్స్ కు అందుబాటులో ఉంచొద్దు. గుర్తుండే ప్లేస్ లో పెట్టండి. అప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారన్నమాట.